హలో ఫ్రెండ్స్, నమస్తే. మీకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఏంటంటే, మాకు తెలిసినటువంటి వ్యక్తి గురించి నేను చెప్తున్నాను. ఎందుకంటే ఇది ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరుగుతున్నటువంటి సంఘటనే. విషయంలోకి వెళ్ళినట్లయితే, తల్లిదండ్రి అతని ఇష్టాలను కాదన్నారని, అతని బాధ్యతలను గుర్తు చేస్తున్నారని తల్లిదండ్రితో మాట్లాడినటువంటి ఒక వ్యక్తి ఉన్నాడు. నవమాసాలు మోసి ప్రసవ వేదన, ప్రాణ సంకటమైనటువంటి ప్రసవ వేదన అనుభవించి నీకు జన్మనీయటమే నీ తల్లి చేసిన తప్ప, నిన్ను కన్న తర్వాత తన గుండెలపై నిన్ను ఆడిస్తూ నీ చెయ్యి పట్టి నడిపించి నీకు బాధ్యతలను గుర్తు చేస్తున్నటువంటి తండ్రి తప్ప, నీకు జన్మనిచ్చినటువంటి తండ్రిది తప్ప, నీ ఒంట్లో ప్రతి నరములో ప్రవహించేది తల్లిదండ్రుల యొక్క బ్లడ్ అనే విషయాన్ని నువ్వు మర్చిపోవద్దు మిత్రమా. ఎందుకో తెలుసా? నిన్ను బాధ్యతగా సక్రమంగా పెంచి ఒక ప్రయోజకుడు కావాలని వాళ్ళు ఎన్నో కలలుగన్నారు. ఎన్నో రోజులు ఆకలి బాధలు అనుభవించారు. నిద్ర లేనటువంటి రాత్రులు వాళ్ళు గడిపారు. ఒక్కసారి ఆలోచన చెయ్యి. నీవు నీ తల్లిదండ్రులతో మాట్లాడకపోవటానికి బలమైన కారణం ఏదీ లేదు మిత్రమా. తల్లిదండ్రులతో ప్రేమగా ఉండటం నేర్చుకోవాలి. ఎందుకంటే నీ రూపం కావచ్చు, నీ దేహం కావచ్చు, నీ దేహంలో కదలాడి నీ ప్రాణం కావచ్చు, వాటికి ప్రతిరూపాలు ఎవరో తెలుసా? నీ తల్లిదండ్రి మాత్రమే. కాబట్టి వాళ్ళు ఏదైనా నిన్ను మందలించినా, వాళ్ళు ఏదైనా నిన్ను తిట్టినా, నీ బాధ్యతను నీకు గుర్తు చేసినా వాళ్ళని శత్రువులుగా మాత్రం భావించొద్దు మిత్రమా. ఎందుకో తెలుసా? నీ మీదే ఆశ పెట్టుకున్నారు. వాళ్ళ ధ్యాస అంతా నీ మీదే. వాళ్ళ తుది శ్వాస విడిసేదాకా నీ మీద ప్రేమ అనేది ఇసుమంత కూడా తగ్గదు మిత్రమా. అలాంటి నీ తల్లిదండ్రులతో మాట్లాడకపోవడం అనేది చాలా చాలా పెద్ద తప్పు చేస్తున్నావు. కాబట్టి దయచేసి నీ తల్లిదండ్రులకు సారీ చెప్పు. వాళ్ళు నీపై చేసినటువంటి ప్రేమ కావచ్చు, నీపై చూపినటువంటి ప్రేమ కావచ్చు, నీకు పెట్టినటువంటి ఖర్చు కావచ్చు, ప్రతి పైసా విలువైనది. వాళ్ళ చెమట చుక్కలు సిందించి నిన్ను చదివించారు. వాళ్ళ చెమట చుక్కలు చిందిస్తున్న తర్వాత వచ్చినటువంటి ప్రతి పైసా కూడగట్టి నిన్ను చదివించారు. ఈ రోజున నువ్వు తల్లిదండ్రులతో మాట్లాడకుండా తల్లిదండ్రులతో శత్రుత్వాన్ని పెంచుకొని ఉండటం ఎంతవరకు సమంజసం? ఒక్కసారి ఆలోచన చేయి మిత్రమా. తల్లి తండ్రి నిన్ను మందలించారంటే అందులో అర్థం ఉంటుంది. తల్లిదండ్రి నిన్ను గర్జించారంటే అందులో పరమార్థం ఉంటుంది. నిన్ను మంచి నడవడిక, నిన్ను మంచి వేలో పెట్టడం కోసమే వాళ్ళు మందలిస్తూ ఉంటారు. నీ బాధ్యతలను ప్రతి క్షణం గుర్తు చేసి నీ అభివృద్ధిని కాంక్షించే వాళ్ళు ఈ సమాజంలో ఉన్నారు అంటే వన్ అండ్ ఓన్లీ ఎవరూ లేరు, ఒక్క తల్లిదండ్రి మాత్రమే. కాబట్టి అలాంటి తల్లిదండ్రులకి కష్టం కలగకుండా వాళ్ళకి ఇష్టంగా వాళ్ళని నవ్విస్తూ వాళ్ళని సక్రమంగా ప్రేమిస్తూ ఉంటే నీ జన్మ సార్థకత అవుతుంది. కాబట్టి ఇప్పుడైనా తెలుసుకో మిత్రమా, ఇప్పుడైనా తెలుసుకో. నీ తల్లిదండ్రులను ప్రేమించడానికి ప్రయత్నం చేయి. నీ తల్లిదండ్రులకు క్షమాపణ చెప్పు. ఇన్ని రోజులు మీతో మాట్లాడకపోవటం వల్ల నేను చాలా కోల్పోయాను నాన్న. ఇన్ని రోజులు నీ ప్రేమకు నేను దూరమయ్యానమ్మా అని ఒక్కసారి వాళ్ళ కాళ్ళ మీద పడి ప్రాధేయపడు. వాళ్ళు చేసింది బలమైన తప్పు కాదు. నువ్వు వాళ్ళని విస్మరించి, వాళ్ళని వదిలేసి, నీ బాధ్యతలు మరిచి, నువ్వు మత్తు పానీయాలకు బానిసై చెడు తిరుగుళ్ళు తిరుగుతూ, చెడు సావాసాలు పడుతూ, సమయానికి ఇంటికి రాకుండా ఇలాంటి నీచమైనటువంటి సంఘటనలు, నీచమైనటువంటి పరిస్థితులు నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను మందలించారు. అదే వాళ్ళు చేసిన తప్పు.
అది నా దృష్టిలో తప్పే కాదు. నిన్ను సక్రమమైనటువంటి మార్గంలో పెట్టాల్సినటువంటి బాధ్యతను తీసుకున్నారు వాళ్ళు. ఈ రోజుల్లో సమాజం అనేది కలుషితమైపోయింది. ప్రతి ఒక్కళ్ళు ఎవరి యొక్క ఎదుగుదలని కోరుకోవట్లేదు. ఎదిగే మనిషి కూడా పడిపోతే హాస్యాస్పదంగా నవ్వి ఎంజాయ్ చేసేటటువంటి సమాజం ఇది. అలాంటి సమాజంలో నువ్వు తిరుగుతున్నావు మిత్రమా. నీ గురించి ప్రేమగా ఆలోచించేవాడు ఎవరు లేరు. నీ కుటుంబ సభ్యులు, నీ తల్లిదండ్రులు మాత్రమే. నీ దగ్గర డబ్బు ఉంటే ప్రతి ఒక్కళ్ళు వస్తారు, సెల్యూట్ చేస్తారు. నీ దగ్గర డబ్బు లేదని తెలిస్తే దూరంగా వెళ్ళిపోతారు. ఒక్కరు కూడా స్పందించరు, ఒక్కరు కూడా నీతో మాట్లాడరు. అలాంటి సమాజంలో తిరుగుతున్నావు మిత్రమా. కాబట్టి ఇకనైనా ఈ వీడియో చూసిన తర్వాత నువ్వు ఒక్కసారి నీ మనసును మార్చుకో, నీ తల్లిదండ్రులు గుర్తు తెచ్చుకో, నువ్వు చేసినటువంటి తప్పులేంటో తెలుసుకో. నీ తల్లిదండ్రులకి క్షమించమని వేడుకో. అంతకు మించినటువంటి ప్రాయశ్చిత్తం నీ యొక్క లైఫ్లోనే లేదు. సక్రమమైనటువంటి పద్ధతిలో నడుచుకో. విజయవంతమైనటువంటి లైఫ్ నీ సొంతం అవుతుంది. కాబట్టి ఫ్రెండ్స్, ఇలాంటి వ్యక్తులు ఎవరైనా ఉంటే, తల్లిదండ్రులతో మాట్లాడకుండా తల్లిదండ్రులను శత్రువులుగా భావించే వ్యక్తులు ఎవరైనా ఉంటే ప్లీజ్ మారండి. మీ తల్లిదండ్రులు ప్రేమించండి. తల్లిదండ్రులని మంచి మాత్రమే కోరుకుంటారు, నీ నుంచి ఏమీ ఆశించరు. ఓకేనా ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే నలుగురికి షేర్ చేయండి. మంచిగా నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ ఇవ్వండి. మీ అమూల్యమైనటువంటి సమాచారాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. జై హింద్, జై జవాన్, జై కిసాన్. థ్యాంక్ యూ.